Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, or CRR College for Women, Eluru. Today, we are going to discuss about Unit 4, Linear Programming Problem, Simplex Method 2. Our topic is two-phase simplex method. Okay, already మనం ప్రీవియస్ క్లాస్లో సింప్లెక్స్ మెథడ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, దాని యొక్క అల్గారిథం ప్రొసీజర్ అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్. దీన్నే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ అని కూడా మనం రిప్రజెంట్ చేస్తాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఎల్పిపి కన్సిడరేషన్ ఇస్తే కనుక దాన్ని మనం టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తామనేది నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ two-phase simplex method. Problem, minimum z equal to x1 plus x2 subject to the constraints 2x1 plus x2 greater than or equal to 4, x1 plus 7x2 greater than or equal to 7, x1 comma x2 greater than or equal to 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ఎల్పిపి కన్సిడరేషన్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కన్సిడరేషన్ ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్, అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఈక్వేషన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉన్నాయి. అండ్ అలాగే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ x1 అండ్ x2 విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అయితే ఇక్కడ ఈ యొక్క ఎల్పిపిని మనం టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనం తీసుకునే స్టెప్ ఏంటంటే, మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్ కేసులో ఉండాలి అని చెప్పుకున్నాము. ఓకే, మనం ఇక్కడి నుంచి మనం ఎల్పిపిని మనం ఏ మెథడ్లో సాల్వ్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనకి మ్యాక్సిమైజేషన్ కేసులోనే ఉండాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన కన్సిడరేషన్ అనేది మినిమైజేషన్లో ఉంది, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మినిమైజేషన్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేస్తున్నాము అంటే కనుక ఆల్రెడీ మనం ప్రీవియస్ సింప్లెక్స్ మెథడ్ అల్గారిథంలో చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఫంక్షన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మనం మైనస్ తోటి మల్టిప్లై చేయాలని చెప్పుకున్నాము. సో అంటే మ్యాక్సిమం z ఈక్వల్ టు ఏమవుతుంది, -x1 మైనస్ x2. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్కి రావద్దాం. ఈ రెండు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉన్నాయి ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్. ఓకే, మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంటే కనుక సర్ప్లస్ వేరియబుల్ని మనం సబ్ట్రాక్ట్ చేసి దానికి మనం పక్కన ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంటే కనుక స్లాక్ వేరియబుల్ని యాడ్ చేస్తాము. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంటే కనుక ఏం చేయాలి, సర్ప్లస్ వేరియబుల్స్ని మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి పక్కన ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే వీటిని కాన్స్టెంట్స్ అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇన్ఈక్వేషన్ తీసుకుంటే 2x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడానికి 2x1 ప్లస్ x2 మైనస్ x3 ప్లస్ a1 ఈక్వల్ టు 4. నెక్స్ట్ x1 ప్లస్ 7x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7, అంటే x1 ప్లస్ 7x2 మైనస్ x3 తర్వాత వేరియబుల్ x4 ప్లస్ ఇక్కడ a1 యాడ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ a2 ఈక్వల్ టు 7. ఓకే, వేర్ x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x3 and x4 are surplus variables and a1 comma a2 are కాన్స్టెంట్స్ ఆర్ వీటినే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపిలోకి కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇచ్చిన జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపిలోకి మనం కన్వర్ట్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపిని అగైన్ మళ్ళీ మనం మ్యాట్రిక్స్ నొటేషన్ AX is equal to B అనే రిప్రజెంటేషన్లోకి మనం కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో AX is equal to B, ఆ రిప్రజెంటేషన్ ప్రకారం ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ని రాద్దాము. ఓకే, ఆల్రెడీ మనం ఏ మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలనేది నేర్చుకున్నాం కదా.
మనకి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ని మనం మ్యాట్రిక్స్ ఏ కింద రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాము. సో ఇప్పుడు వాటిని మనం బేస్ చేసుకుంటే కనుక x1, x2, x3, x4, a1, a2. సో ఈ యొక్క వేరియబుల్స్ అన్నిటినీ నేను ఇలాగా జస్ట్ ఇక్కడ ఐడెంటిఫై చేశాను. ఓకే, ఇప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. 2, x2 కోఎఫిషియంట్ 1, x3 యొక్క కోఎఫిషియంట్ -1, x4 లేదు సో 0, a1 కోఎఫిషియంట్ 1 అండ్ a2 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే కనుక x1 1, x2కి 7, x3 0, x4 -1, a1 0, a2 1. నెక్స్ట్ x అంటే ఓన్లీ x వేరియబుల్స్ని మాత్రమే ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. దట్ ఈజ్ x1, x2, x3, x4 కాలమ్ మ్యాట్రిక్స్ తోటి ఇండికేట్ చేస్తున్నాము. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్ అంటే ఈ యొక్క ఈక్వేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న న్యూమరికల్ వాల్యూస్ని కాలమ్ మ్యాట్రిక్స్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో 4 and 7. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ యొక్క ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ యొక్క వేరియబుల్స్ని అయితే తీసుకుంటున్నామో వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో రాసుకోవాలి కదా. సో ఇక్కడ -0 into x3 plus a1 అంటే విత్ కాస్ట్ వాల్యూ 0 తోటి, అండ్ అలాగే -0 into x4 plus a2. ఓకే, ఇంతకుముందు మనం స్లాక్ వేరియబుల్స్ అంటే ప్లస్తో డినోట్ చేసాము. ఇవి సర్ప్లస్ వేరియబుల్స్ కాబట్టి ఇలాగా సబ్ట్రాక్ట్ చేసినట్టు చూపిస్తాం అనమాట. -0 into x3 plus a1, -0 into x4 plus a2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 phase సింప్లెక్స్ మెథడ్ అంటున్నాము. ఇక్కడ మనం చేసే సొల్యూషన్ పార్ట్ అంతా కూడా 2 phases లో కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే phase 1, phase 2. సో నెక్స్ట్ phase 1. ఇక్కడ ఈ తీసుకునే నొటేషన్స్ అన్నీ కామన్. ఇంతకుముందు మనం చేసిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో తీసుకుంటున్నట్టే CJ, CB, YB, XB. అండ్ మనకి ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ x1, x2, x3, x4. ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ కాబట్టి అడిషనల్గా మనకి 2 వేరియబుల్స్ యాడ్ అయినాయి. దట్ ఈజ్ a1, a2. నెక్స్ట్ ఇక్కడ YBకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే బేసిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఇండికేట్ చేసుకున్నాము. అంటే స్లాక్ వేరియబుల్ యొక్క రిప్రజెంటేషన్లో ఉన్న ఆ యొక్క వేరియబుల్స్ని మాత్రమే ఇక్కడ మనం తీసుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, సర్ప్లస్ వేరియబుల్స్ తీసుకున్నాం కదమ్మా. సో ఈ యొక్క సర్ప్లస్ వేరియబుల్స్కి మనం ఏవైతే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని మనం యాడ్ చేసామో వాటి యొక్క రిప్రజెంటేషన్ని తీసుకోవాలి. స్లాక్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇవి <= అనుకుంటే x3, x4 స్లాక్ వేరియబుల్స్ అవుతాయి. వీటిని అక్కడ బేసిస్ వేరియబుల్స్ కింద రిప్రజెంట్ చేసాము. బట్ <= కండిషన్లో ఉంది కాబట్టి వీటి పక్కన మనం యాడ్ చేసుకునే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్నే మనం అక్కడ బేసిస్ వేరియబుల్స్లో రిప్రజెంట్ చేయాలి. ఈ x3, x4ని అక్కడ ఇన్క్లూడ్ చేయకూడదు. సో ఇప్పుడు x3 యొక్క ఆర్టిఫిషియల్ వేరియబుల్ అక్కడ మనం యాడ్ చేసుకున్నది a1, నెక్స్ట్ a2. సో నెక్స్ట్ ఇక్కడ phase 1కి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇక్కడ కాస్ట్ వాల్యూస్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి దానికి కూడా 0 కన్సిడర్ చేసాము. మనం ప్రీవియస్ సింప్లెక్స్ మెథడ్లో ఏం చేసాము, ఇక్కడ వీటి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్ట్ వాల్యూస్ కింద తీసుకున్నాము. అయితే ఇక్కడ 2 phase సింప్లెక్స్ మెథడ్లో ఏం చేయాలంటే ఒక్క ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి మాత్రమే మనం ఇక్కడ -1ని అలాట్ చేస్తాము కాస్ట్ వాల్యూస్ దగ్గర. రిమైనింగ్ కాస్ట్ వాల్యూస్ అన్నీ కూడా 0 కిందే కన్సిడర్ చేయాలి. ఓకే, దట్ ఈస్ x1 0, x2 0, x3 0, x4. ఈ యొక్క కాస్ట్ వాల్యూస్ అన్నీ జీరోస్. ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి మాత్రమే కాస్ట్ వాల్యూ ఎంత ఇండికేట్ చేయాలి, -1 తోటి ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ
ఈ యొక్క A1 A2 తీసుకున్నాం కదా, ఈ వేరియబుల్స్ యొక్క CV అంటే కాస్ట్ వాల్యూస్ అని చెప్పుకున్నాం కదా, -1 -1. నెక్స్ట్ XB అంటే B యొక్క మ్యాట్రిక్స్ 4 7. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామని చెప్పుకున్నాము. సో ఈ యొక్క ఏ మ్యాట్రిక్స్ యొక్క వాల్యూస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ ఆ కోఎఫిషియంట్ వాల్యూస్ని ఇక్కడ నేను డినోట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ అంతా కామన్ అమ్మా. బట్ ఇక్కడ ఫేజ్ 1లో ఏం చేయాలి, CJ కాస్ట్ వాల్యూస్ అనేవి అన్ని వేరియబుల్స్కి కూడా 0 తీసుకోవాలి ఎక్సెప్ట్ ఫర్ ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్. ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి మాత్రమే -1 తోటి కాస్ట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేసి మిగిలిన వేరియబుల్స్ అన్నిటికి కాస్ట్ వాల్యూస్ 0 తీసుకొని చెయ్యాలి. నెక్స్ట్ ZJ క్యాలిక్యులేట్ చేయండి. ZJ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, సమ్మేషన్ CB ఇంటూ XB అంటే -4 ప్లస్ -7 దట్ మీన్స్ -11. నెక్స్ట్ సమ్మేషన్ CB ఇంటూ X1 ఇక్కడ చేస్తున్నప్పుడు అంటే -2 ప్లస్ -1 -3 -1 ప్లస్ -7 -8. అలా ఈ యొక్క CV వాల్యూస్ని ఈ యొక్క ప్రతి వాల్యూ తోటి మల్టిప్లై చేసి వాటిని యాడ్ చేసుకుంటే వచ్చిన వాల్యూ రిప్రజెంటేషన్స్ 1 1 -1 -1. నెక్స్ట్ ZJ మైనస్ CJ -3 -0 -3 -8 -0 -8 1 -0 1 1 -0 1 -1 -1 అంటే +1 అవుతుంది 0 -1 +1 0. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామమ్మా, ఈ యొక్క ZJ మైనస్ CJ వాల్యూస్లోంచి మోస్ట్ నెగటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎంటరింగ్ వెక్టార్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ యొక్క -3 -8లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ -8 కాబట్టి దీనికి కరస్పాండింగ్ కాలం దగ్గర ఇలాగా ఆరో మార్క్ నేను లోపలికి చూపిస్తున్నాను. ఓకే, అంటే X2 విల్ ఎంటర్స్ ఇంటూ ద బేసిస్. నెక్స్ట్ ఈ యొక్క బేసిస్ వేరియబుల్స్లోంచి లీవింగ్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో దానికి ఫార్ములా ఏమవుతుంది, XB బై ఇది కాబట్టి ఎంటర్ అయ్యేది ఇది కాబట్టి X2. సో 4/1 4 7/7 1. సో ఇక్కడ మనం ఈ యొక్క రేషియోలోంచి మినిమం పాజిటివ్ వాల్యూని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 1 మినిమం పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఇలాగా ఆరో మార్క్ని మనం బయటకు చూపిస్తున్నాము. అంటే దీని కరస్పాండింగ్ వేరియబుల్ ఇక్కడ ఎంత ఉంది, A2. అంటే ఇక్కడ మనకి A2 లీవ్ అయిపోయి ఇక్కడ బేసిస్లోంచి దాని ప్లేస్లో X2 అనేది ఎంటర్ అవుతుంది. అండ్ అలాగే ఈ రెండిట్ల యొక్క కామన్ పాయింట్ ఏదైతే ఉందో అంటే దట్ మీన్స్ 7ని మనం ఇక్కడ కీ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ ఏంటి, ఈ యొక్క కీ ఎలిమెంట్ని మనం 1 అయ్యే విధంగా అండ్ అలాగే దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి జరిగే ప్రొసీజర్నే రాసుకుంటున్నాము. Here X2 enters into the basis and A2 leaves the basis and the key element is 7. Convert the key element to unity and all other elements of X2 to 0 by making the following row operations. So ఆ యొక్క రో ఆపరేషన్స్ ఏంటంటే ఇక్కడ 7 ఉంది, కీ ఎలిమెంట్ని ఫస్ట్ మనం 1 చేసుకోవాలి. ఓకే, ఇది 1 చేయాలంటే ఇట్ సెల్ఫ్ తోటి డివైడ్ చేయండి అంటే R2/7 R2 tends to R2/7. నెక్స్ట్ ఇక్కడ R1 ఇది 0 అవ్వాలి, 1 అనేది 0 అవ్వాలి. సో మేకింగ్ ఏ యొక్క కీ ఎలిమెంట్ ఉన్న రోని యూజ్ చేసుకొని దీన్ని 0 చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఈ యొక్క రోలోంచి R1లోంచి R2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0 అవుతుంది అంటే R1 tends to R1 minus R2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క రో ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ చేస్తే కనుక అగైన్ నెక్స్ట్ టేబులర్ ఫామ్కి వచ్చేసరికి CJ CB YB XB YB ఇక్కడ A1 యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. A2 లీవ్ అయిపోయి దాని ప్లేస్లో ఎంత ఎంటర్ అవ్వాలమ్మా, X2 అనేది ఎంటర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క కాస్ట్ వాల్యూస్ అన్నీ 0. నెక్స్ట్
A1 యొక్క కాస్ట్ వాల్యూ -1. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ యొక్క కాలం రిప్రజెంటేషన్లో A2ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్స్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏ యొక్క వేరియబుల్ అయితే లీవ్ అయిపోతుందో దాన్ని ఇక్కడ ఇంకా మనం కాలంలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని నేను ఇక్కడ A2ని ఇక్కడ కాలంలో చూపించట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు A1కి కాస్ట్ వాల్యూ -1, X2 యొక్క కాస్ట్ వాల్యూ ఎంత? 0 కదా, 0. సో ఫస్ట్ ఇక్కడ రో ఆపరేషన్స్ చూద్దాం. R2 tends to R1/7 అనుకున్నాము, R2/7. సో ఇక్కడ 7 అంటే ఈ యొక్క రో వాల్యూస్ అన్నిటినీ కూడా బై 7 తోటి మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే కనుక వచ్చిన వాల్యూస్ ఇవి. నెక్స్ట్ R1 - R2 అన్నాము. R1 అంటే ఇవి ఈ యొక్క రో వాల్యూస్, అంటే ఈ యొక్క ప్రీవియస్ టేబుల్లో ఉన్న ఫస్ట్ రో వాల్యూస్. R2 అంటే ఇక్కడ సెకండ్ ఆల్రెడీ మనం కీ ఎలిమెంట్ని 1 యూజ్ చేసుకోవడానికి చేసాం కదా, ఈ యొక్క వాల్యూస్ని R2 కింద కన్సిడర్ చేయాలి. ఓకే, అక్కడ R1లోంచి ఈ యొక్క R2 వాల్యూస్ అన్నిటిని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇక్కడ మనకు వచ్చే వాల్యూస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ZJ క్యాలిక్యులేట్ చేయాలి. సమ్మేషన్ CB ఇంటూ XB అంటే -3. నెక్స్ట్ అలాగే ఈ యొక్క వాల్యూస్ అన్నీ చేయాలంటే సమ్మేషన్ CB ఇంటూ X1, సమ్మేషన్ CB ఇంటూ X2, సమ్మేషన్ CB ఇంటూ X3, సమ్మేషన్ CB ఇంటూ X4, సమ్మేషన్ CB ఇంటూ A1. సో ఇవి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూస్. నెక్స్ట్ ZJ - CJ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే -13/7 -0. సో -13/7. 0 - 0 0, 1 - 0 1, -1/7 -0 అంటే -1/7, -1 +1 అవుతుంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతే 0. అగైన్ ఇక్కడ ఉన్న నెగిటివ్ వాల్యూస్లోంచి మోస్ట్ నెగిటివ్ వాల్యూ తీసుకుందాము. అంటే -13/7 అనేది మోస్ట్ నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో దీన్ని ఎంటరింగ్ వెక్టార్ కింద డినోట్ చేస్తున్నాను. అంటే X1 విల్ ఎంటర్స్ ఇంటూ ద బేసిస్. నెక్స్ట్ లీవింగ్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయాలంటే XB ఎంటరింగ్ వెక్టార్ ఏదైతే ఉందో దాని యొక్క రేషియో, అంటే XB/X1. దట్ మీన్స్ 3/13/7 అంటే దట్ మీన్స్ 21/13. నెక్స్ట్ 1/1/7 అంటే వాల్యూ 7. ఇక్కడ వచ్చిన రేషియో యొక్క వాల్యూస్లోంచి మినిమం పాజిటివ్ని కన్సిడర్ చేయాలి కాబట్టి 21/13 ఇది 7 కన్నా తక్కువ కాబట్టి వాల్యూ ఇక్కడ నేను ఆరో మార్క్ బయటికి చూపిస్తున్నాను. అంటే దీని కరస్పాండింగ్ వేరియబుల్ ఎంత ఉంది? A1. అంటే A1 అనేది బేసిస్లోంచి లీవ్ అయిపోయి దాని ప్లేస్లో X1 అనేది ఎంటర్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు కీ ఎలిమెంట్ ఈ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ 13/7 అనేది కీ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము? ఈ యొక్క కీ ఎలిమెంట్ని 1 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. అండ్ అలాగే దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అయ్యే విధంగా మనం రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. ఓకే, సో X1 enters into the basis and A1 leaves the basis and the key element is 13/7. Next, convert the key element to unity and other elements of X1 to 0 by making row operations. R1 tends to 13/7 అనేది 1 అవ్వాలి. అంటే 7/13 తోటి మల్టిప్లై చేస్తే 1 అవుతుంది. సో R1 ఇంటూ 7/13. నెక్స్ట్ R2 tends to ఇక్కడ 1/7 ఉంది. ఓకే, అంటే ఈ యొక్క R2ని 1 వస్తుంది కాబట్టి దాన్ని బై 7 తోటి మనం డివైడ్ చేస్తే కనుక అప్పుడు 1/7 - 1/7 0 అవుతుంది. సో R2 tends to R2 - R1/7. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క రో ఆపరేషన్స్ అప్లై చేయడం ద్వారా నెక్స్ట్ నాకు వచ్చే టేబులర్ ఫామ్ ఇది. CJ, CB, YB, XB, X1, X2, X3, X4. A1 లీవ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను దీన్ని కాలంలో రిప్రజెంట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ A1కి బదులుగా X1 ఎంటర్ అవుతుంది. ఓకే, X1, X2 కాస్ట్ వాల్యూస్ 0. ఓకే, ఫస్ట్ ఇక్కడ కీ ఎలిమెంట్ని మనం 1 అయ్యే విధంగా రో ఆపరేషన్, అంటే ఈ యొక్క ఫస్ట్ రోని 7/13 తోటి మల్టిప్లై చేయాలి. సో చేస్తే నాకు వచ్చిన వాల్యూస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సెకండ్ రోని R2 - R1/7. R2 అంటే ఈ వాల్యూస్
ఈ యొక్క R1/7 అంటే ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని బై 7 తోటి డివైడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ అగైన్ మళ్ళీ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. జడ్జే ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి, 0 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0. నెక్స్ట్ సమ్మేషన్ సిబి ఇంటూ x1, సమ్మేషన్ సిబి ఇంటూ x2, సమ్మేషన్ సిబి ఇంటూ x3, సమ్మేషన్ సిబి ఇంటూ x4. ఇక్కడ మనకి సిబి వాల్యూస్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాల్యూస్ అన్ని 0 అవుతాయి అన్నమాట. నెక్స్ట్ జడ్జే మైనస్ సిజే క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ జీరోస్, ఇక్కడ కాస్ట్ వాల్యూస్ అన్ని 0 ఉన్నాయి కాబట్టి ఇక్కడ తోటి మనకి మొత్తం వాల్యూస్ అన్ని జీరోస్ అయినాయి. ఓకే, ఇక్కడ మనకి ఫేజ్ 1 కంప్లీట్ అయ్యింది అనడానికి ఇండికేషన్ ఏంటంటే ఆల్ జడ్జే మైనస్ సిజే వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనం జడ్జే మైనస్ సిజే వాల్యూస్ అన్నీ కూడా జీరోస్ వస్తే కనుక మనకి ఫేజ్ 1 కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఫేజ్ 2కి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మనం సింప్లెక్స్ మెథడ్లో చేసినట్టు ఆల్ జడ్జే మైనస్ సిజే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే మనకి సొల్యూషన్ అయిపోయినట్టు కాదు. ఇక్కడ మనం చెప్పాను స్టార్టింగ్లో 2 ఫేజెస్లో మనం దీన్ని కంప్లీట్ చేయాలి సొల్యూషను. ఓకే, ఇప్పటి వరకు మనం చేసింది ఫేజ్ 1 చేసాము. సో ఫేజ్ 1 కంప్లీట్ అవ్వడానికి ఇండికేషన్ ఏంటి అంటే కనుక ఆల్ జడ్జే మైనస్ సిజే వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు 0. సో హియర్ ఆల్ జడ్జే మైనస్ సిజే ఈక్వల్ టు 0. then we enters into the phase 2. okay, next phase 2 అని చెప్పి హెడింగ్ పెట్టుకుంటాము. again cj cb yb cb yb xb and x1 x2 x3 x4. ఇక్కడ ఫేజ్ 2కి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఫేజ్ 1లో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన కాస్ట్ వాల్యూస్ని మనం జీరోస్ కింద రిప్రజెంట్ చేసాము. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి వాటి యొక్క ఒరిజినల్ కాస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ డినోట్ చేసుకుంటాము. అంటే x1 కాస్ట్ వాల్యూ మ్యాక్సిమంలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి మైనస్ అయ్యింది కదా, మైనస్ x1 మైనస్ x2 కదా. సో -1, x2 యొక్క వాల్యూ -1, వీటి యొక్క కాస్ట్ వాల్యూస్ -1 -1. సో నెక్స్ట్ ఇక్కడ యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఫేజ్ 1లో లాస్ట్ ఇటరేషన్లో ఉన్న వాల్యూస్. అంటే ఫేజ్ 1లో లాస్ట్ ఇటరేషన్ ఇదే కదా, లాస్ట్ టేబులర్ ఫాము. ఈ యొక్క వాల్యూస్ అన్నీ సేమ్ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకొని ఒక్క కాస్ట్ వాల్యూస్ని మాత్రమే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఓకే, సో ఇది ఫార్మాట్. సో అగైన్ మళ్ళీ ప్రొసీజర్ కామన్, సింప్లెక్స్ మెథడ్ ప్రకారం అగైన్ జడ్జే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం. ఫార్ములా సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి, సమ్మేషన్ సిబి ఇంటూ x1, సమ్మేషన్ సిబి ఇంటూ x2, సమ్మేషన్ సిబి ఇంటూ x3, సమ్మేషన్ సిబి ఇంటూ x4. నెక్స్ట్ జడ్జే మైనస్ సిజే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే -1 + 1 0, -1 + 1 0, 6/13 -0 అంటే 6/13, 1/13 -0 అంటే 1/13. ఓకే, అలా ఎప్పటి వరకు చేస్తాము? మనకి ఇండికేషన్ ఆల్ జడ్జే మైనస్ సిజే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే కనుక మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైనట్టు. ఓకే, చూడండి ఇక్కడ మనకి వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేసినట్లయితే విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఆప్టిమమ్ సొల్యూషన్కి ఇండికేషన్ కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూస్ను మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాము. మ్యాక్సిమం z ఈక్వల్ టు -x1 - x2 మైనస్ x1 అంటే వాల్యూ ఎంత ఉందమ్మా 21/13, x2 అంటే 10/13. సబ్స్టిట్యూట్ చేస్తే -31/13. ఈ యొక్క వాల్యూ ఇక్కడ మనకి జడ్జే వాల్యూకి ఈక్వేట్ అవ్వాలని చెప్పుకున్నాం. ఈ రెండు వాల్యూస్ కోయిన్సైడ్ అయితేనే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో -31/13. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన ఎల్పిపి అనేది మినిమైజేషన్లో ఉంది. అంటే మనం లాస్ట్ ఫైనల్ సొల్యూషన్ రాసేటప్పుడు మాత్రం మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏ ఫార్మాట్లో ఉంటే దాని ప్రకారమే అక్కడ మనం ఫైనల్ ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది రాయాలి. ఇక్కడ మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి మ్యాక్సిమైజేషన్లో ఉండాలి కాబట్టి మ్యాక్సిమంలోకి కన్వర్ట్ చేసాము. బట్ మనకి ఇచ్చిన ఒరిజినల్ ఎల్పిపి మినిమైజేషన్లోనే ఉంది కదా, సో దానికే మనం ఆప్టిమమ్ సొల్యూషన్ రాయాలి. అంటే therefore the optimum solution for the given LPP is minimum z equal to x1 plus x2.
ఓకే, x1 అంటే 21/13 ప్లస్ 10/13 ఈక్వల్ టు 31/13. అట్ x1 ఈక్వల్ టు 21/13 అండ్ x2 ఈక్వల్ టు 10/13. సో ఇది 2-phase సింప్లెక్స్ మెథడ్ యొక్క ప్రొసీజరు. ఓకే, సింప్లెక్స్ మెథడ్లో ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా అదే ఫార్మాట్లో చేయడం జరుగుతుంది. బట్ కాకపోతే ఫేజ్ 1కి వచ్చేసరికి కాస్ట్ వాల్యూస్ అన్నీ 0 తీసుకొని రిప్రజెంట్ చేస్తాము. ఫేజ్ 1 మనకి కంప్లీట్ అయ్యిందంటానికి ఇండికేషన్ ఏంటంటే జడ్జే మైనస్ సీజే వాల్యూస్ అనేవి 0 అవ్వాలి. అది 0 అయితే నెక్స్ట్ ఫేజ్ 2కి ఎంటర్ అవుతాము. ఫేజ్ 2కి ఎంటర్ అయినప్పుడు ఫేజ్ 1లో లాస్ట్ టేబులర్ ఫామ్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ ఇక్కడ సెకండ్ ఫేజ్లో ఎంటర్ చేస్తాము, ఎక్సెప్ట్ దట్ కాస్ట్ వాల్యూస్. సో అంటే ఫేజ్ 2కి వచ్చేసరికి వాటి యొక్క కాస్ట్ వాల్యూస్, ఒరిజినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ యాడ్ చేసుకొని అగైన్ మళ్ళీ సింప్లెక్స్ మెథడ్ ప్రొసీజర్ ప్రకారం మనం ఫాలో అవుతాము అంటిల్ all the net evaluations, అంటే దట్ మీన్స్ జడ్జే మైనస్ సీజే విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేంత వరకు కూడా ఇక్కడ మనం ప్రొసీజర్ని కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది 2-phase సింప్లెక్స్ మెథడ్ యొక్క ప్రొసీజరు. నెక్స్ట్ దీనికి సంబంధించిన అల్గారిథం, అంటే ఇప్పుడు మనం ఏ స్టెప్స్ చేసామో వాటిని అన్నిటినీ కూడా మనం వితిన్ థియరిటికల్గా రిప్రజెంట్ చేస్తున్నాము. చూడండి, 2-phase simplex method is another method to solve an LPP which involves the artificial variables. 2 phases of solving a LPP as follows. First phase 1. phase 1 చేయడానికి ఏం చేస్తున్నాము, ఇచ్చిన LPP అనేది మ్యాక్సిమైజేషన్ ఆర్ మినిమైజేషన్లో ఉందా అనేది చెక్ చేసుకుంటున్నాము. ఒకవేళ మినిమైజేషన్లో ఉంటే కనుక దాన్ని మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చి ఆల్ బిఐస్ ఆర్ నాన్ నెగిటివా కాదా అనేది చెక్ చేస్తున్నాము. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న న్యూమరికల్ వాల్యూస్ పాజిటివా కాదా అనేది చూడాలి. ఒకవేళ మనకి నెగిటివ్స్లో ఉంటే చెప్పుకున్నాం కదా, వాటిని కూడా పాజిటివ్లోకి కన్వర్ట్ చేయాలని. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇన్ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, బై యూజింగ్ స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంటే కనుక స్లాక్ వేరియబుల్స్ని, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంటే కనుక సర్ప్లస్ వేరియబుల్స్ తోటి మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది కన్స్ట్రైంట్స్ ఆఫ్ టైప్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో దట్ ద ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఈస్ అబ్టైన్డ్. ఓకే, ఇక్కడ మనకి సర్ప్లస్ వేరియబుల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ మనం ఈ యొక్క ఆర్టిఫిషియల్ వేరియబుల్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి దాని ప్రకారం మనకి ఇక్కడ ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది వెన్ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉన్నప్పుడు ఇన్ఈక్వేషన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ assign cost -1 to all the artificial variables and cost 0 to all other variables including original variables in the objective function. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామా, ఫేజ్ 1కి మనం స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి మాత్రమే -1ని కాస్ట్ని అలాట్ చేసి మిగిలిన వేరియబుల్స్ అన్నిటికి 0 తీసుకుంటున్నాము. ఓకే, ఇన్క్లూడింగ్ ఒరిజినల్ వేరియబుల్స్ అంటే మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఇచ్చిన ఒరిజినల్ వేరియబుల్స్తో సహా వాటి యొక్క కాస్ట్ వాల్యూస్ అన్నీ 0s తీసుకొని ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి మాత్రమే -1 తీసుకొని మనం సింప్లెక్స్ మెథడ్లో ఫర్దర్ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతాం అన్నమాట. ఓకే, వెన్ మనకి ఫేజ్ 1 కంప్లీట్ అవ్వడానికి ఇండికేషన్స్ అమ్మ ఇవన్నీ కూడా ఏంటి, ఒకటి మ్యాక్సిమం జెడ్ వాల్యూ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ అయ్యుండి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి మనకి బేసిస్లోనే ఉంటే గనక అది ఒకటి మనకి ఫీజిబుల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు అనడానికి ఒకటి ఇండికేషను. ఓకే, నెక్స్ట్ మనకి ఫేజ్ 1 కంప్లీట్ అవ్వడానికి ఇండికేషన్ ఏంటంటే మ్యాక్సిమం జెడ్ అనేది 0 అయిపోయి 1 ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ మనకి 0 లెవెల్ తోటి అపియర్ అయి ఉంటే, అంటే దట్ మీన్స్ జడ్జే మైనస్ సీజే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0s అయితే కనుక నెక్స్ట్ మనం సెకండ్ ఫేజ్కి ఎంటర్ అవుతాము. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అన్నీ కూడా మనకి లీవ్ అయిపోయి ఇక్కడ జడ్జే మైనస్ సీజే వాల్యూస్ అన్నీ 0 అయితే కనుక మనం ఇక్కడ ఫేజ్ 2లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 2కి వచ్చేసరికి ఏం చేస్తున్నాము, ఫస్ట్ వీ అసైన్ ద యాక్చువల్ కాస్ట్స్ టు ద ఒరిజినల్ వేరియబుల్స్ and a cost 0 to all artificial variables in the objective function. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 2లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము, మనకి
ప్రాబ్లంలో ఇచ్చిన ఒరిజినల్ కాస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అసైన్ చేసుకొని దాని ద్వారా మనం లాస్ట్ ఫేజ్ 1లో ఉన్న ఇనీషియల్ స్టార్టింగ్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూస్ అన్నిటిని ఫేజ్ 2లో యాజ్ ఇట్ ఈస్గా మనం ఎంటర్ చేసుకొని ఫేజ్ 2ని మనం సింప్లెక్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సింప్లెక్స్ మెథడ్ ప్రొసీజర్ అనేది ఎక్కడి వరకు చేస్తున్నాం మనం? ఐదర్ మనకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వడానికి కానీ, లేకపోతే అది ఏదైనా ఒక అన్బౌండెడ్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అనే ఇండికేషన్ వచ్చేంత వరకు కూడా మనం ఆ యొక్క ఐటరేషన్స్ని మనం సాల్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇది మనకి 2-phase సింప్లెక్స్ మెథడ్ యొక్క అల్గోరిథం యొక్క ప్రొసీజర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.